ఒకేసారి రోడ్డు మీదకి వస్తే ఏమవుతుంది? రాజకీయ సునామీ వస్తుందా? కాక్రోచ్ జనతా పార్టీని చూసి సంప్రదాయ రాజకీయ పార్టీలు భయపడాలా? అసలు ఢిల్లీ జంతర్ మంతర్లో జరిగిన ర్యాలీ ఉద్యమంగా మారుతుందా? రాజకీయ పార్టీగా రూపాంతరం చెందుతుందా? కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో ఆన్లైన్లో ఒక గ్రూప్ మొదలైంది. ఇన్స్టాగ్రామ్లో 2 కోట్లకు పైగా ఫాలోవర్లను సాధించింది. నిరుద్యోగ యువతపై భారత ప్రధాన న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలకు వ్యంగ ప్రతిస్పందనగా ఇది పుట్టుకొచ్చింది. ఆ మీమ్ వేగంగా వ్యాపించింది. చాలా మంది దీన్ని బీజేపీ వ్యతిరేక ఉద్యమంగా అభివర్ణించారు. నిజానికిది యువతలో నెలకొన్న ఆక్రోశానికి ప్రతిబింబం. ఆన్లైన్లో ఉన్న కాక్రోచ్ జనతా పార్టీ నిజమైన పొలిటికల్ పార్టీగా మారుతుందో లేదో జనం నిర్ణయిస్తారు. అయితే జంజీ ఓటర్లు రాజకీయాలను చాలా భిన్న దృష్టితో చూస్తున్నారని మాత్రం అందరికీ అర్థమైంది. జంతర్ మంతర్లో తొలిసారి జరిపిన ధర్నాకు భారీగా జనం హాజరయ్యారు. ప్రభుత్వాలు, ఉద్యోగాలు, జీవన వ్యయం, గృహాలు, రవాణా, స్వచ్ఛమైన గాలి, మెరుగైన ప్రజాసేవలు అందిస్తున్నాయా అని ప్రశ్నించారు. యువతలో అసహనం విపరీతంగా ఉందని మాత్రం అన్ని రాజకీయ పార్టీలు గుర్తించాయి. బాగా దళసరి మందం ఉండేటువంటి జంతువు ఉంటే అట్లాంటి జంతువులాగా ప్రభుత్వం ధర్మేంద్ర ప్రధాన్ కనీసం ఆ రోజు స్పందించి నాకు తప్పైంది, నేను జాగ్రత్తలు తీసుకుంటా అనే మాట కూడా చెప్పలేదు. ఇప్పుడేదో చెప్తున్నాడు. అందుకోసం కాక్రోచ్ జనతా పార్టీ అనేటువంటిది ఒకటి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ వారి కామెంట్స్, రెండవది దేశంలో జరుగుతున్న వ్యవహారాల పట్ల ఒక నిరసన వెల్లువ. అంతవరకు దాన్ని చూడాలా. అదే ఒక స్థిరమైన రాజకీయ పార్టీ, అది అధికారం కోసం ప్రజల్లోకి పోయి ప్రజల్ని చైతన్యపరిచి ఒక పార్టీగా రాజకీయ పార్టీగా నిలబడుతుందా అనేటువంటిది నాకైతే అట్లాంటి ఆలోచన ఏం కనపడడం లేదు. అట్లా అంత సులభంగా రాజకీయ పార్టీలు ఏర్పడవు. రాజకీయ పార్టీలు ఎంతో కష్టపడితే కానీ ఏర్పడవు. ఇది మాత్రం ఒక జంజీ అంటున్నాం కదా, ఇప్పుడు జంజడ్ బంగ్లాదేశ్లో వెల్లువ, నేపాల్లో ఆ రకంగా అసంతృప్తి ప్రజల్లో ఉన్నప్పుడు యూత్ నిరుద్యోగ సమస్యతో బాధపడుతున్నారు. ప్రభుత్వం వ్యవహారాల పట్ల చాలా అసంతృప్తితో ఉన్నారు. అవినీతి బాగా పెరిగిపోతుంది. ఇటువంటి ఈ నిరసన వెల్లువను ఈ కాక్రోచ్ జనతా పార్టీగా మనం చూడాలి తప్ప ఇది ఏదో రాజకీయ పార్టీగా నేను చూడడం లేదు. అందుకోసమే ఇప్పటికైనా సరే కేంద్రంలో ఉండేటువంటి భారతీయ జనతా పార్టీ వాళ్ళు గ్రహించాల. అంత సజావుగా ఉందనుకుంటున్నారు, అంత బాగుందనుకుంటున్నారు. బాగలేదు. వాళ్ళు ఎంతసేపు ఉన్నా మతం మతం మతం. సామాజిక మాధ్యమంలో వచ్చే ప్రజాదరణ ఎన్నికల వేళ ఉండే ప్రజాదరణతో సమానం కాదు. మిలియన్ మంది ఫాలో అయ్యేవారు ఉన్నారు అంటే అదే మిలియన్ మంది ఓట్లు వేస్తారన్న నమ్మకం లేదు. వాస్తవానికి మిలియన్ మంది అనుసరించే ఒక ఇన్ఫ్లుయెన్సర్ కు నిజమైన ఎన్నికల్లో 3 ఓట్లు కూడా రాకపోవచ్చు. ఆన్లైన్లో ఎవరినైనా అనుసరించడానికి ఒక లైక్ కొడితే చాలు. కానీ నిజమైన ఎన్నికల్లో ఓటు వేయాలంటే విశ్వాసం ఉండాలి. आप जब तक रिजाइन नहीं करोगे तब तक हमारा मूवमेंट जारी रहेगा. इसके बाद हम ये मूवमेंट को देश भर में लेकर जाएंगे और ये मूवमेंट तब तक जारी रहेगा जब तक धर्मेंद्र प्रधान रिजाइन नहीं करते, और इसको हम देश भर में लेकर जाएंगे और हम फिर से एक बार दिल्ली में इकट्ठा होंगे. ये आइडिया नॉर्मलाइज हो जाना कि अरे यार क्या है, कुछ भी करो. तो सरकार कोई तफरी की जगह नहीं है कि कोई भी आ गया बैठ गया, गलती हो गई होती रहे, वी डोंट केयर. तो अकाउंटेबिलिटी का फिक्स होना बहुत जरूरी है. इट्स अ क्वेश्चन ऑफ डेमोक्रेसी. इट इज नॉट सम काइंड ऑफ वेंडेटा अगेंस्ट मिस्टर धर्मेंद्र प्रधान. एंड ऑल्सो आई थिंक जब हम लोग ऐसा डिमांड रेज कर रहे हैं कि देयर शुड बी अकाउंटेबिलिटी एंड उससे स्टेम कर रहे हैं रेजिग्नेशन एक मिनिस्टर का, तो इसका मतलब यही हुआ ना कि जो कल्चर है ऑफ नॉन अकाउंटेबिलिटी, ऑफ नॉन आंसरेबिलिटी, ऑफ नॉट होल्डिंग प्रेस कॉन्फ्रेंसेस, उसके खिलाफ में तो हम लोग खड़े हो रहे, उसी के खिलाफ तो यूथ बोल रहा है. तो दैट कल्चर हैज टू चेंज अल्टीमेटली. కాక్రోచ్ జనతా పార్టీ ఎన్నికల్లో పోటీ చేస్తుందో లేదో తెలియదు, కానీ ఇప్పటికైతే స్పోక్స్ పర్సన్ ను సైతం ప్రకటించింది. ఎంత వేగంగా వచ్చిందో అంతే వేగంగా కనుమరుగైపోవచ్చు. కానీ దాన్ని తక్కువ అంచనా వేయటం కూడా పొరపాటే. ఎందుకంటే ఉద్యమాలు తరచుగా హాస్యం, అసంతృప్తితోనే మొదలవుతాయి, తర్వాత సీరియస్ గా మారతాయి. భారత్ అగైనెస్ట్ కరప్షన్ ఉద్యమం ప్రజల ఆగ్రహానికి వ్యక్తీకరణగా మొదలైంది. నెట్వర్క్లు, చర్చలు, పౌరుల భాగస్వామ్యంతో అది వేగం అందుకుంది. కేజ్రీవాల్ లాంటి వారు అలాంటి ఉద్యమాలతోనే సీఎంలయ్యారు. కాక్రోచ్ పార్టీ ఆఫ్ ఇండియా ఇప్పటికీ భావోద్వేగాల సముదాయంగానే ఉంది. ఒక ఉద్యమ స్థాయికి చాలా చాలా దూరంగా ఉంది.
అది కేవలం ఒక ప్రభంజన సందర్భం. నీట్ పరీక్ష లీక్ లాంటి ప్రత్యేక అంశాలపై మాత్రమే పోరాడుతోంది. 1973-74లో గుజరాత్, బీహార్ ఉద్యమాలు, 1983లో అసోం ఉద్యమం, 2012లో అన్నా హజారే ఉద్యమం, 2021లో కిసాన్ మోర్చా ఉద్యమం ప్రభుత్వాలను గడగడలాడించాయి. కొన్ని ప్రభుత్వాలను మార్చేశాయి. ప్రతిపక్షాలు నిస్తేజం కావటంతో విద్యార్థులు, యువజనుల చొరవతో ఆ ఉద్యమాలు నిర్వహించి మార్పులు సాధించారు. కాక్రోచ్ జనతా పార్టీ ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. దానికి ఇన్స్టాగ్రామ్ లో సపోర్ట్ చేసిన వారిలో చాలా మంది ఎన్నికల్లో ఓటేసేందుకు ఆసక్తి చూపరు. అసలు పోలింగ్ బూత్ కు వెళ్లని వారే అధికం. చాలా మంది ప్రేక్షక పాత్రకే పరిమితమైన వారు. పాలకుల పట్ల ప్రజల్లో, ముఖ్యంగా యువతలో గూడు కట్టుకున్న అసంతృప్తిని అది వ్యక్తం చేసింది. దీనికి తగ్గట్లు పాలక పక్షాలు తమ తీరును మార్చుకోవాల్సిందే. యువత ఏమాత్రం ఇక భయపడిపోదన్నారు सीजेपी व्यवस्थापकुడు अभिजीत। जिसके लिए हमने ये शुरू किया था। तो आज हम एक पिटीशन शुरू करने जा रहे हैं जहां पर हम एजुकेशन मिनिस्टर का रेजिग्नेशन मांगने जा रहे हैं। तो आप सभी लोग इसको ज्यादा से ज्यादा नंबर्स में साइन करिए और सपोर्ट कीजिए, क्योंकि अब वक्त आ गया है टू मेक दिस सिस्टम अकाउंटेबल। ये सिस्टम की गलती थी जिसकी वजह से 22 लाख से ज्यादा स्टूडेंट्स का फ्यूचर खराब हुआ है। ये सिस्टम की गलती थी जिसकी वजह से नीट के स्टूडेंट्स को सुसाइड करनी पड़ी है। तो हम चाहते हैं कि कुछ भी हो जाए, लेकिन धर्मेंद्र प्रधान को रिजाइन तो करना ही पड़ेगा। तो चलिए साथ में आवाज उठाते और एक प्रेशर बनाते हैं, जिससे उन सभी विद्यार्थियों को, उन सभी स्टूडेंट्स को न्याय मिलेगा जिनके साथ गलत हुआ है। पार्टी हो या ऑपोजिशन पार्टीज हो, सारे लोग आए, अपने बैनर के बगैर आए, बिकॉज दिस इज एन इशू ऑफ द यूथ एंड यूथ कॉन्स्टिट्यूट्स द बिगेस्ट मेजॉरिटी इन दिस कंट्री। तो वी इनवाइट एवरीबडी। బొద్దింకలు బలహీనమైనవే కావచ్చు, కానీ అన్నీ కలిస్తే మాత్రం ప్రమాదకరమే. యువతలో అసహనం పెరక్కముందే ప్రభుత్వాలు మేల్కోవాలి. అయితే ఇండియాలో కాక్రోచ్ల ఆటలు సాగవని బీజేపీ మండిపడింది. భారత యువత దేశ నిర్మాణం, తమ భవిష్యత్తును సురక్షితం చేసుకోవడంపై దృష్టి సారించారని తెలిపింది. కొంతమంది దేశ యువతను ప్రభుత్వ వ్యతిరేకులుగా ముద్రవేసి ప్రతికూల రాజకీయాల్లోకి లాగాలని చూస్తున్నారని, అలాంటి వారి చేతుల్లో యువత కీలుబొమ్మలుగా మారరాదని బీజేపీ పిలుపునిచ్చింది. విదేశాల్లో కూర్చున్న కొందరు భారతదేశ యువత భవిష్యత్తును తామే నిర్దేశించగలవని అనుకుంటున్నారని, అలాంటి వారి ఆటలు సాగబోవని బీజేపీ తెలిపింది.